1960స్ ఈ సమయంలో ప్రపంచం మొత్తం మీద కేవలం 5 దేశాల వద్ద మాత్రమే అణుబాంబులు ఉన్నాయి. అవే యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా. ఈ దేశాలు అన్నీ కలిసి మిగతా దేశాలు అణు ఆయుధాలను తయారు చేయకుండా ఉండేందుకు నాన్ ప్రొలిఫెరేషన్ ట్రీటీ అనే ఒక ఒప్పందాన్ని తీసుకువచ్చాయి. ఈ ఒప్పందం ఏమిటంటే, ఏ దేశాలైతే 1967 కంటే ముందే న్యూక్లియర్ టెస్ట్‌లు చేశాయో వాళ్ళు మాత్రమే అణుబాంబులు తయారు చేయాలి. 1967 తర్వాత ఏ దేశం కూడా న్యూక్లియర్ టెస్ట్‌లను కానీ, న్యూక్లియర్ బాంబ్స్‌ని కానీ తయారు చేయకూడదు. ఎవరైనా చేస్తే అది చట్టవిరుద్ధం. ఈ 5 దేశాలు కలిసి ఆ దేశంపై ఆంక్షలు వేస్తాయి. ఇప్పుడు మన దేశం వద్ద దాదాపు 180 అణు ఆయుధాలు ఉన్నాయి. ఈ విజయానికి కారణమైన నలుగురు ప్రముఖ వ్యక్తులు ఇందిరాగాంధీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు, హోమీ జహంగీర్ బాబా గారు. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, అమెరికా, సోవియట్ యూనియన్ లాంటి అణుశక్తులు ఉన్న దేశాలకు భయపడకుండా ఇండియా ఎలా అణు పరీక్షలు జరిపింది? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ లాంటి సీక్రెట్ కోడ్స్‌ని ఎందుకు వాడారు? ఎప్పటికీ శాంతిని కోరుకునే మన దేశం ఎందుకు అణ్వాయుధాలను అభివృద్ధి చేయాల్సి వచ్చింది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీగిరి స్పార్క్. ఈ కథను తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒక గొప్ప శాస్త్రవేత్త గురించి తెలుసుకోవాలి. అతనే హోమీ జహంగీర్ బాబా. ఇతనే భారత అణుశక్తి కార్యక్రమానికి పితామహుడు. 1939లో బాబా గారు న్యూక్లియర్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి భారత్‌కు తిరిగి వచ్చారు. ఇతను నెహ్రూ గారికి అత్యంత సన్నిహిత స్నేహితులు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత బాబా గారు మన ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారిని కలిసి అణుశక్తి ప్రాముఖ్యతను వివరించారు. దేశ అభివృద్ధికి, శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని వినియోగించాలన్న దృక్పథంతో ఆయన భారతదేశంలో అణుశక్తిపై పరిశోధన చేయడానికి ప్రత్యేక సంస్థ స్థాపించాలని, దానికి అవసరమైన నిధులు కేటాయించాలని నెహ్రూ గారిని కోరారు. అయితే 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా అప్పటికి భారత్ పూర్తి స్వీయ పరిపాలనలోకి రాలేదు. ఆ తర్వాత 1954లో జవహర్లాల్ నెహ్రూ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి రీసెర్చ్ కోసం నిధులు కేటాయించారు. అయితే 1945లో అమెరికా హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన తర్వాత ప్రపంచ దేశాలకు అణుశక్తి ఎంత ప్రమాదకరమో తెలిసింది. అందుకే నెహ్రూ గారు బాబా గారికి రీసెర్చ్ అనుమతిస్తూనే కేవలం సివిలియన్ యూజ్ కోసమే అనే ఒక షరతు పెట్టారు. అంటే ప్రజలకు ఉపయోగపడే పవర్ ప్లాంట్స్, మెడికల్ ఉపయోగాలకు మాత్రమే అణుశక్తిని వాడాలి కానీ బాంబుల వంటివి తయారు చేయకూడదు అనేది షరతు. బాబా గారు ఈ షరతును ఒప్పుకున్నప్పటికీ లోపల మాత్రం ఒక రోజు భారత్కు అణుబాంబు అవసరం అవుతుందని ముందే ఊహించారు. 1953లో అమెరికా ఆటమ్స్ ఆఫ్ పీస్ అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీ లేని దేశాలకు ఆ టెక్నాలజీని సప్లై చేయడం. కానీ అది కేవలం సివిలియన్ యూజ్ కోసం మాత్రమే. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లాంటివి నిర్మించడానికి, ఇంకా ప్రజలకి హానికరం కాని రీసెర్చ్ వర్క్స్ చేయడానికి. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండియా 1954లో కెనడా మరియు అమెరికా నుంచి సైరస్ అనే ఒక న్యూక్లియర్ రియాక్టర్ ని ఇంపోర్ట్ చేసింది. అయితే రూల్స్ ప్రకారం ఈ న్యూక్లియర్ రియాక్టర్ ని యూజ్ చేసి ఇండియా ఎలాంటి బాంబ్స్ ని తయారు చేయకూడదు. కానీ హోమీజే బాబా గారు బయట ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నల్ గా న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించిన రీసెర్చ్ కూడా చేస్తున్నారు. అప్పట్లో ఎవరికి ఇండియా అణుబాంబుల మీద రీసెర్చ్ చేస్తుందని అనుమానం రాలేదు. ఇది ఇలా ఉండగా 1962లో ఇండియాకి, చైనాకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చైనా గెలిచింది. అయితే ఈ యుద్ధం ముగిసిన 2 సంవత్సరాల తర్వాత చైనా తన తొలి అణు ఆయుధాన్ని పరీక్షించింది. ఈ వార్త తెలిసిన వెంటనే భారత్ చాలా ఆందోళనకు గురైంది. ఎందుకంటే మన శత్రు దేశం అయిన చైనా, అది మన పక్కనే ఉన్న దేశం, అణు ఆయుధాలతో శక్తివంతంగా మారిపోవడం మనకు చాలా ప్రమాదకరం. ఈ విషయం సరిగ్గా అర్థం చేసుకున్న అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు అదే ఏడాది ఈజిప్ట్లో జరిగిన కైరో కాన్ఫరెన్స్ లో చైనా చేసిన అణు పరీక్షకు వ్యతిరేకంగా అన్ని దేశాలు కలిసి ఒక తీర్మానాన్ని తీసుకురావాలని శాస్త్రి గారు కోరారు. కానీ ఆ సమయంలో ఆయన అభిప్రాయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఆ కాన్ఫరెన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిపోయింది. ఇలా మన శత్రు దేశమైన చైనా కూడా ఒక అణుశక్తిగా మారిపోయింది.
మారిపోయింది. అప్పుడు దేశంలో ఇద్దరు ప్రముఖులు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి ఏమిటంటే, ది ఆన్సర్ టు ఎన్ ఆటమ్ బాంబ్ ఈజ్ ఎన్ ఆటమ్ బాంబ్, నథింగ్ ఎల్స్. అంటే చైనా న్యూక్లియర్ టెస్ట్ చేస్తే దానికి సమాధానంగా ఇండియా కూడా చేయాలి. ఈ స్టేట్మెంట్‌ని అప్పటి అపోజిషన్ లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. మరొకటి ఏమిటంటే, అటామిక్ వెపన్స్ గివ్ ఎ డిటరెంట్ పవర్ ఈవెన్ అగైన్స్ట్ ఎ స్ట్రాంగర్ స్టేట్. అంటే ఏ దేశం అయితే సరిపడా అణ్వాయుధాలను కలిగి ఉంటుందో ఆ దేశం తనకంటే బలమైన దేశంతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ని పాస్ చేసింది స్వయంగా హోమీజే బాబా గారే. 1968 ఎన్పిటి ఒప్పందం వచ్చేసింది. ముందుగా చెప్పుకున్న విధంగా 1967 తర్వాత ఏ దేశం కూడా న్యూక్లియర్ టెస్ట్ కానీ న్యూక్లియర్ బాంబ్స్ ని కానీ తయారు చేయకూడదు. అంటే ఈ ఒప్పందం మీద ఏ దేశం అయితే సంతకం చేస్తుందో వారు అణు పరీక్షలు గాని అణ్వాయుధాలను కానీ తయారు చేయకూడదు. అయితే ఇది జరిగే టైంకి మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమెకి ఈ ఒప్పందం అన్యాయంగా అనిపించి ఆమె దానికి ఒప్పుకోలేదు. దానిపై సంతకం చేయలేదు. అంటే భారత్ తన సొంత అణుప్రయోగం చేసేందుకు స్వేచ్ఛను కాపాడుకుంది. ఇదే టైంలో ఇందిరాగాంధీ గారు రహస్యంగా 75 మంది శాస్త్రవేత్తలతో అణుశక్తి ప్రోగ్రాం మొదలుపెట్టారు. అయితే ఈ సమయంలోనే బాబా గారు అనూహ్యంగా మరణించారు. కానీ అప్పటికే ఆయన అణుబాంబు తయారీకి కావలసిన రీసెర్చ్ ని పూర్తి చేయడంతో ఈ 75 మంది బృందం అణుబాంబుని తయారు చేసింది. ఇప్పుడు ఈ బాంబుని ఎవరికీ హాని కలగని ప్రాంతానికి తీసుకువెళ్లి టెస్ట్ చేయాలి. కానీ కొన్ని అనూహ్య కారణాల వల్ల టెస్ట్ చేయలేకపోయింది. అయితే 1974లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో దీనిని టెస్ట్ చేయాలని నిర్ణయించారు. కానీ ఈ ప్రాజెక్టును గురించి ప్రపంచ దేశాలకు తెలియకుండా ఉండడానికి ఈ టెస్ట్ కి మన ప్రభుత్వం ఒక సీక్రెట్ కోడ్ ని పెట్టింది. అదే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. 1974 మే 18న రాజస్థాన్లో ఉన్న పోఖ్రాన్ అనే ఎడారి ప్రాంతంలో ఇండియా తన మొట్టమొదటి అణుబాంబును విజయవంతంగా పరీక్షించింది. కానీ ఇండియా ఒక అణుశక్తిగా మారడాన్ని అమెరికా మరియు కెనడా వంటి దేశాలు తట్టుకోలేకపోయాయి. 1974లో టెస్ట్ చేసిన తర్వాత ఈ దేశాలు మన దేశంపై ఆర్థిక పరిమితులు విధించాయి. అయితే 1970s టైంకి మన దేశ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడంతో పాటు ఈ ఆంక్షల ప్రభావంతో ఇండియా 1974 నుంచి 1994 వరకు దాదాపు 20 ఏళ్ల పాటు ఎలాంటి అణు పరీక్షలు చేయలేదు. కానీ 1991లో ఆర్థిక సంస్కరణల తరువాత మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగా మెరుగైంది. ఇదే సమయంలో ప్రపంచ దేశాలు కలిసి అణు పరీక్షలను పూర్తిగా నిషేధించేందుకు ఒక ఒప్పందాన్ని సిద్ధం చేస్తున్నాయి. అదే సిటిబిటి, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఇప్పుడు ఒక్కసారి ఇండియా ఆ ఒప్పందంపై సంతకం చేస్తే భవిష్యత్తులో ఎప్పటికీ అణు పరీక్షలు చేయలేనంతగా పరిస్థితి అయిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు 1995లో అణు పరీక్షలను ప్రారంభించమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికే ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇండియా మరియు పాకిస్తాన్ అణు పరీక్షలు చేయకుండా ఆపేందుకు వారిపై శాటిలైట్స్ తో నిఘా పెట్టారు. అంతేకాకుండా అమెరికా అధికారులు భారత ప్రభుత్వాన్ని అణు పరీక్షలు చేయవద్దని ఒప్పించేందుకు ఇండియాకే వచ్చారు. ఈ ఒత్తిళ్ల కారణంగా 1995లో చేయాలనుకున్న అణు పరీక్షలు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ అంశాన్ని చాలా ప్రధానంగా తీసుకొని భారతదేశానికి అణు సామర్థ్యం ఉండాలనే దృష్టితో అణు పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇండియా అణు పరీక్షలు చేస్తున్నట్లు అమెరికాకు తెలియకుండా ఉండేందుకు వాజ్పేయి గారు అప్పటి డిఆర్డిఓ చీఫ్ అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో కలిసి ఒక రహస్య ప్రణాళికను అమలు చేశారు. అది ఏమిటంటే ఇండియా అణు పరీక్షలు చేస్తున్న విషయం అమెరికా తమ శాటిలైట్స్ ద్వారా గమనించే అవకాశం ఉంది. దీనిని తప్పించేందుకు డాక్టర్ కలాం గారు ముందుగా ఆ శాటిలైట్స్ భారతదేశాన్ని ఏ టైంలో స్కాన్ చేస్తాయో అనే సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా శాటిలైట్స్
పనిచేయని రాత్రి సమయాలలోనే టెస్ట్‌లకు సంబంధించిన పనులను రహస్యంగా పూర్తి చేశారు. ఒకవేళ ఈ టెస్ట్ చేసే ఏరియాలో సైంటిస్ట్‌ల ఫోటోలు శాటిలైట్స్‌కి దొరికినా, వాళ్ళు సైనికాధికారులుగా చూపించడానికి భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న అందరికీ మిలిటరీ యూనిఫార్మ్స్ ఇచ్చింది. టెస్ట్‌కి అవసరమైన ఎక్విప్‌మెంట్ అంతా కూడా మిలిటరీ వెహికల్స్ ద్వారానే తరలించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం లీక్ అవ్వకుండా ఆ ప్రాజెక్ట్‌కి, ఎక్విప్‌మెంట్స్‌కి, అక్కడ ఉన్న సైంటిస్ట్‌లకి ప్రత్యేక కోడ్ నేమ్స్ పెట్టారు. ఉదాహరణకి కలాం గారిని మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని పిలిచేవారు. చివరికి అంతటి గోప్యతతో, జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికతో మే 11, 1998న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారి ప్రాంతంలో ఇండియా తమ రెండవ అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరీక్షలు పూర్తి అయిన తరువాత ఇండియా తనను తాను ఒక పూర్తి స్థాయి అణుశక్తిగా ప్రకటించింది. ఇది చూసి తట్టుకోలేకపోయిన అమెరికా 1974లో విధించినట్లే 1998లో మళ్లీ మన దేశంపై ఆర్థిక పరిమితులు విధించాయి. కానీ 1974 నాటి భారత్‌తో పోలిస్తే 1998 నాటి భారత్‌లో చాలా మార్పులు వచ్చాయి. 1998 నాటికి భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికా ఎన్ని ఆర్థిక పరిమితులు విధించినా అవి భారతదేశంపై పెద్ద ప్రభావం చూపించలేదు. ఈ పరీక్షలు పూర్తయ్యాక వాజ్పేయి గారు ప్రెస్ ముందుకు వచ్చి ఇండియా ఇకపై అణు పరీక్షలు చేయదని, అలాగే ఇండియా నో ఫస్ట్ యూజ్ అనే పాలసీని అనుసరిస్తుందని ప్రకటించారు. అంటే ఏ దేశమైనా ఇండియా మీద అణుబాంబుతో దాడి చేస్తే రక్షణ కోసం మాత్రమే భారత్ అణు ఆయుధాలను ఉపయోగిస్తుందని స్పష్టం చేశారు. ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ, ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఇండియా ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీని ఫాలో అవుతుంది. అంటే ఇండియా ఒక న్యూక్లియర్ పవర్‌గా మారడానికో, లేదా వేరే దేశాలను అణచడానికో అణ్వాయుధాలను తయారు చేయలేదు. అది కేవలం మన శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్ నుంచి తమ రక్షణ కోసం మాత్రమే అణ్వాయుధాలను అభివృద్ధి చేసింది. దీని ఫలితంగా భారత్ ఒక అణుశక్తిగా ప్రపంచం ముందు నిలిచింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడులు వచ్చినా కూడా భారతదేశం తన భద్రతా అవసరాలకు హై ప్రయారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి ప్రపంచంలో మొత్తం 9 దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అవి రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్ మరియు నార్త్ కొరియా. ఇవే కాకుండా న్యూక్లియర్ వెపన్ హోస్టింగ్ కంట్రీస్, అంటే తమ దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ సొంతంగా కలిగి లేకపోయినా ఇతర న్యూక్లియర్ శక్తుల అణ్వాయుధాలను తమ భూభాగంలో నిల్వ చేసుకున్న దేశాలు కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం నాటో న్యూక్లియర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం కొన్ని యూరోపియన్ దేశాలు అమెరికా అణుబాంబులను తమ దేశాల్లో ఉంచుకునేందుకు అనుమతిస్తున్నాయి. అవే బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.